Hi friends, today our topic is JAB Principles and Practice of Banking. Under that unit number 2, that is KVC and AML guidelines. So let us start. యాంటీ మనీ లాండరింగ్ అనే యాక్ట్ 2002లో వచ్చింది. ఇందులో వచ్చే క్వశ్చన్స్ ముందు మామూలుగా బ్రీఫ్గా చెప్పేస్తానండి. తర్వాత ఎక్కడెక్కడ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మీకు హైలైట్ చేస్తాను ఆ పాయింట్స్. ఓకే, దిస్ ఈజ్ సబ్సిక్వెంట్ టు దట్ కేవైసీ. కేవైసీ మనకు తెలుసు, నో యువర్ కస్టమర్. దిస్ ఈజ్ యాంటీ మనీ లాండరింగ్ అంటే ఏంటి, డర్టీ మనీని మీకు క్లీన్ మనీ కింద మార్చే డిఫరెంట్ స్ట్రాటజీస్ అవన్నీ కూడా ఫాలో అయ్యి క్రైమ్స్ అనేది చేస్తున్నారు. కాబట్టి దాన్ని అరికట్టడం కోసం ఈ యాక్ట్ తీసుకొచ్చారు. అది ద అఫెన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 6. అది అక్కర్లేదు మీకు, పిఎంఎల్ యాక్ట్ 2002. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ క్రిమినల్ యాక్టివిటీలో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అటెంప్ట్ చేయడం కానీ, లేదంటే ఆ యాక్టివిటీలో క్రిమినల్ యాక్టివిటీలో కనుక పార్టిసిపేట్ చేసిన, ఓకే, అలాగే దాన్ని సపోర్ట్ చేసిన, ఏ రకంగా అందులో ఇన్వాల్వ్ అయినా కూడా దట్ విల్ బి టేకెన్ యాజ్ ఏ క్రైమ్. ఇంకా అందులో నో ఎక్స్క్యూజ్. అంటే ఇప్పుడు చూడండి, ఏం లేదండి, దొంగ వస్తే ఎవడైనా కొన్నాడు అనుకోండి, మన దొంగ వస్తువుని తక్కువ వస్తుంది కదని చెప్పి కొన్నాం అనుకోండి, సో మనం కూడా అందులో నేరస్తుల కింద లెక్క. అదే ప్రకారం ఇక్కడ కూడా ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ క్రైమ్. నెక్స్ట్, స్టేజెస్ ఆఫ్ మనీ లాండరింగ్కి వస్తే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ ఇస్ ప్లేస్మెంట్, సెకండ్ స్టేజ్ ఇస్ లేయరింగ్, థర్డ్ స్టేజ్ ఇస్ ఇంటిగ్రేషన్. ఏమిటి అంటే, ఫస్ట్ స్టేజ్ అంటే నా ఇంట్లో ఎక్కడో నేను బాంబ్ బ్లాస్ట్ అని ఏదో సంబడి బాంబ్ బ్లాస్ట్ చేయమని చెప్పేసి అక్కడ నుంచి ఫండ్స్ వచ్చినాయి. సో అది 50 lakhs ఇంట్లో ఉన్నాయనుకోండి. ఇప్పుడు అంతా కూడా అలాగే ఉంటుంది కదా, బ్లాక్ మనీ అనేది ఎక్కడెక్కడి నుంచో వస్తుంది ఉన్నట్టు సడన్గా. సో దట్ దే ఆర్ కీపింగ్ ఇన్ దట్ హౌసెస్, బెడ్రూమ్స్లోనో బాత్రూమ్స్లోనో మంచాల కింద గోడల్లోనే పెట్టుకుంటున్నారు కదా అండి. అదే ప్రకారం దట్ ఈస్ ట్రీటెడ్ ఎస్ ఏ డర్టీ మనీ. సో దాన్ని ప్లేస్మెంట్ చేయాలంటే ఫస్ట్ అకౌంట్ కావాలి. సో అకౌంట్లోకి బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో రూట్ చేయడం. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ప్లేస్మెంట్ స్టేజ్. సో ఆ రకంగా ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, ఇట్ రిఫర్స్ టు ద ఫిజికల్ డిస్పోజల్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ద క్రిమినల్ యాక్టివిటీ. ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ చేసినప్పుడు వచ్చింది కానీ, లేదంటే కనుక క్రిమినల్ యాక్టివిటీ పర్పస్ కోసం చేసేది ఏదైనా కావచ్చు, ఆ పర్పస్ కోసం వచ్చిన డిస్పోజల్ ఆఫ్ మనీని, ఫిజికల్ డిస్పోజల్ ఆఫ్ ద మనీని అకౌంట్ ద్వారా మనం పార్క్ చేయడం మాట. దట్ ఈస్ కాల్డ్ ద ప్లేస్మెంట్. సెకండ్ స్టేజ్లో ఏం చేస్తారంటే లేయరింగ్. పార్క్ చేశారు, బాగానే ఉంది, కానీ దాన్ని వైట్ కింద మార్చాలి. ఓకే, సో మార్చాలి అంటే కనుక దట్ ఈస్ డిఫరెంట్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్, లేయర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో తీసుకెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాడు, ఏ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు, కరెంట్ అకౌంట్స్ ఫండ్స్ అయితే తీసుకొస్తాడు, పెద్ద పెద్ద 4 ఇన్స్టాల్మెంట్స్లో తీసుకొచ్చి కడతాడు. అందరూ కట్టిన తర్వాత కడితే కట్టవచ్చు, కానీ దాన్ని లీగలైజ్ ఫార్మేట్లో తీసుకెళ్లాలంటే కరెంట్ అకౌంట్ ఒక యూనిట్ ఉన్నట్టు చూపిస్తాడు. సో ఆ యూనిట్కి కావాల్సిన రా మెటీరియల్ కొనుక్కున్నట్టు చూపిస్తాడు, 4 పేమెంట్లు ఇచ్చినట్టుగా. ఓకే, సో ఇలా ఇలా చేసి మళ్ళీ వాళ్ళ ద్వారానే మళ్ళీ తిరిగి క్రెడిట్ చేయిస్తారు. ఎందుకంటే డిఫరెంట్ కస్టమర్స్ ద్వారా, క్లయింట్స్ ద్వారా సేల్ అయిపోయినట్టుగానే సేల్ ప్రాసెస్ వాడు రూట్ చేసినట్టు చూపిస్తూ ఉంటాడు. సో ఇదంతా ఏంటంటే కాంప్లెక్స్. అంటే మల్టిపుల్ డీడీస్ ఇష్యూ చేయడాలు, మల్టిపుల్ పేమెంట్స్ చేయడాలు, సో అలాగే మల్టిపుల్ రిసీట్స్ అప్టైన్ చేయడం ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ పీపుల్. సో ఇలాగ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి దేర్ విల్ బి ఏ కన్ఫ్యూజన్. అంటే మనకి ఆడిటెడ్ ట్రయల్స్ అనేవన్నీ కూడాను, ట్రయల్ అనేది అన్నీ కూడాను కన్సీల్ అయిపోతాయి, కప్పడిపోతాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్, మల్టిపుల్ క్లయింట్స్, మల్టిపుల్ అకౌంట్స్కి వెళ్తున్నాయి అనుకోండి, ఏం చేయగలుగుతాం దాని గురించి మనకు కెనాట్ ఫైండ్ అవుట్ దట్ యాక్చువల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బికాస్ హీ సేడ్ దట్ ఈజ్ ఎ బిజినెస్. బిజినెస్ అనేటప్పటికి ఏమైనా జరగచ్చు, ట్రాన్సాక్షన్స్ నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లోస్ వస్తాయి, అవుట్ఫ్లోస్ కూడా వెళ్తాం. సో దట్ ఈస్ ద లేయరింగ్ సిస్టమ్. థర్డ్ స్టేజ్ ఏంటంటే ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఈ లాగర్ రూట్ అయిన అకౌంట్స్ అన్నీ కూడాను
ప్లేస్ చేసి పూల్ చేసి టర్న్ ఓవర్ కిందో లేకపోతే ఇంకోటి షెల్ కంపెనీస్ నుంచి వచ్చినట్టుగా రకరకాలు చూపించి అవి ఏం చేస్తాయంటే ఇవన్నీ కూడాను పక్కా ఆడిటింగ్ చేస్తాడు. ఆడిటింగ్ చేసి ఇదంతా కూడా నా కంపెనీ నుంచి వచ్చిన ట్రాన్సాక్షన్స్ ఏను సేల్స్ ప్రాసెస్ అది ఇదని చూపించి అవన్నీ కూడాను బ్యాలెన్స్ షీట్ తయారు చేసి ఆడిట్ చేయించి పక్కాగా దానికి గవర్నమెంట్ ట్యాక్స్ కూడా పే చేసేసి క్లోజ్ చేసేస్తాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు డర్టీ మనీని క్లీన్ మనీ కింద మార్చేశాడు. సో దిస్ ఈజ్ ద సిస్టమ్ దే విల్ ఫాలో ద క్రిమినల్స్. సో స్టేజెస్ ఆఫ్ మనీ లాండరింగ్ ఈ స్టేజెస్లో జరుగుతాయి. కాబట్టి ఈ 3 స్టేజెస్లోనూ మనం అరెస్ట్ చేయాలి వాడు బై మిటిగేటివ్ స్టెప్స్. అది తర్వాత తెలుసుకుందాం. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ఫైనాన్సింగ్ టెర్రరిజం. మనీ లాండరింగ్ ఓకే. సెకండ్ వన్ ఈజ్ ఏంటంటే టెర్రరిజం. దిస్ ఇస్ అనదర్ స్టేజ్. అంటే ఎల్కేజీ యూకేజీ ఈ స్టేజ్లో ఎలా వెళ్తుందో అలాగే నెక్స్ట్ లెవెల్ అనమాట. దట్ ఈస్ టెర్రరిజం అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్. ఇందులో పార్టిసిపెంట్స్ అంటే టెర్రరిస్టులు ఉంటారు. తర్వాత ఇందులో చాలా నెట్వర్క్ ఉంటుంది. ఇవన్నీ ఎలా చేస్తారు అనేది అది డిఫరెంట్ స్టోరీ. దెర్ ఆర్ న్యూమరస్ టెర్రరిస్ట్ అవుట్లెట్స్ ఇన్ ద వరల్డ్. ఇది ఏంటంటే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ అ సింగిల్ కంట్రీ. ఇట్ ఈస్ ద హోల్ వరల్డ్ దే ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం. ఓకే, అవుట్ఫిట్స్ ఉంటాయి. దీస్ హ్యావ్ ఫైనాన్షియల్ సైకిల్స్ సిమిలర్ టు ద కమర్షియల్ ఎంటిటీస్. ఇది నార్మల్గా ఎలా ఉంటాయి, మామూలు ట్రాన్సాక్షన్స్ లాగే ఉంటాయి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లా ఉంటాయి. కానీ దీని వెనకాల ఎయిమ్ ఏంటంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేది ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ ఫర్దర్ దే యూజ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. దానికోసం బ్యాంకులు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యూజ్ చేసుకుంటారు. ఫర్దర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కంప్రైజింగ్ 4 స్టెప్స్. ఇక్కడ కూడా 4 స్టెప్స్ ఉంటాయి. రైజింగు, మూవింగు, స్టోరింగు, యూజింగ్. ఇందాక మనం లాండరింగ్లో 3 స్టేజెస్. స్టేజెస్ ఆఫ్ ఫైనాన్షియల్ టెర్రరిజంలో 4 స్టేజెస్. రైజింగ్ ఆఫ్ ఫండ్స్ అంటే ఫండ్స్ రైజ్ చేయడం. ఫండ్స్ ఎలా రైజ్ చేస్తారు అంటే డొనేషన్స్. సింపుల్గా డొనేషన్ చెప్తారు. ఏదోనంటే ఇక్కడ చారిటీ ఉంది, ఇక్కడ గుడి కట్టుకుంటున్నాం, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నాం, చిన్న పిల్లలకి ఏదో అనాథ పిల్లలకి ఏదో మేము ఇది చేస్తున్నాం, ఏదో చెప్తారు. సో ఇన్ దట్ వే నార్మల్ కోర్స్లో దే విల్ రైజ్ ద ఫండ్స్. ఓకే, ఇది చిన్న చిన్న సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. అలా కాకుండా లార్జ్ స్కేల్లోకి వెళ్ళాలనుకుంటే కనుక క్రిమినల్ యాక్టివిటీస్ అంటే దట్ మీన్స్ డ్రగ్ ట్రాఫికింగ్, ఎక్స్టార్షన్, కిడ్నాపింగ్, స్మగ్లింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ అనదర్ సోర్సెస్ ఆఫ్ రైజింగ్ ఫండ్స్. ఓకే, ఇంకా చెప్పాలంటే కనుక సినిమా ఇండస్ట్రీస్, సినిమాలో పెట్టుబడి పెట్టి, ఓకే, బాలీవుడ్, టాలీవుడ్లో మనం చూస్తూ ఉంటాం. దావూద్ అబ్రహం, ఇదంతా కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ దట్. అండ్ దానికి అకౌంటబుల్ ఉండదు సిస్టమ్. ఎవరికి ఏ యాక్టర్కి ఎంత పే చేస్తున్నాడు అనేది కూడా మనకు తెలియదు. ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా. సో దిస్ ఈజ్ అనదర్ ఏరియా వేర్ దిస్ మనీ దట్ మీన్స్ సోర్సెస్ ఆఫ్ రైజింగ్ ఆఫ్ ఫండ్స్ విల్ బి పాసిబుల్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 కోట్లు పెడతాడు. ఉన్నటువంటి ఆ సినిమాకి హిట్ అయింది అనుకోండి, 100 కోట్లు వచ్చిన 90 crores అంతా కూడాను బ్లాక్ మనీ. సో ఈ రకంగా ఇన్ దిస్ వే స్మగ్లింగ్ ద్వారా, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ దట్ అదర్ పొటెన్షియల్ రిసోర్సెస్ ఏరియాస్లో పెట్టి దే రైజ్ ద ఫండ్స్. తర్వాత మూవింగ్, సెకండ్ స్టేజ్. రైజ్ చేసిన ఫండ్స్ ఏం చేయాలి, మూవ్ చేయాలంటే ఏంటి, సింపుల్గా హవాలా అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి చేతులు మారటం. అదే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ద్వారా అంటే కష్టం కదా. దట్ మీన్స్ ఇన్ఫార్మల్ సిస్టమ్ ద్వారా. ఫార్మల్ అంటే బ్యాంకింగ్ స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది, కానీ ఇన్ఫార్మల్ ద్వారా అంటే మన సినిమాలో కూడా చూపిస్తూ ఉంటాం. ఒక నోట్ ఉంటుంది, సగం కట్ చేస్తాడు, ఆ సగం నోట్ వేరే ఉంటుంది. పలానా వాడిని మర్డర్ చేయి, నువ్వు క్యాష్ పెట్టుకెళ్ళంటాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, వీడు ఆ సగం నోట్ ఇచ్చి పట్టుకెళ్తాడు, అవతల దగ్గర ఉంటుంది ఈ సగం ముక్క. వాడు బ్యాగ్ ఇస్తాడు, ఆ బ్యాగ్లో ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఉంటుంది. వీడు మర్డర్ చేసిన తర్వాత వాడు అడిగిస్తాడు. సో ఈ రకంగా చేతులు మారడం. దట్ మీన్స్ మూవింగ్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు దట్ అనదర్. ఓకే, అంటే క్యాష్ సిస్టమ్స్ కావచ్చు, హవాలా సిస్టమ్స్ కావచ్చు, క్యాష్ కొరియర్స్ కావచ్చు. కొరియర్ కూడా ఉంటాయి. సో కొరియర్ సర్వీసెస్ క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తుంటాడు. నెక్స్ట్ ఇది కాకుండా షెల్ కంపెనీస్, మూవింగ్ ఆఫ్ ద ఫండ్స్
న్యాచురల్గా మనం పేపర్ చూస్తూ ఉంటాం. షెల్ కంపెనీస్ అని కంపెనీస్ ఉండవు అక్కడ. పేరు కంపెనీ ఉంటుంది. కంపెనీకి ఇన్వెస్ట్మెంట్, కంపెనీకి పెట్టుబడి పెట్టినట్టు, క్యాపిటల్ రైజ్ చేసినట్టు అది ఇది అని చెప్పి అందులో పెడతారు. ఏం లేదు, 4 గోడలు బిల్డింగ్ ఉంటుంది అంతే అక్కడ, ఫ్యాక్టరీ బిల్డింగ్. బట్ నథింగ్, నో యాక్టివిటీ ఇన్ దట్. బట్ షేర్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి మార్కెట్లో. షేర్స్ మళ్ళీ రైట్స్ ఇష్యూ చేస్తూ ఉంటారు, క్యాపిటల్ రైజ్ చేస్తూ ఉంటారు, అంతా మామూలుగా జరుగుతూ ఉంటాయి. మీటింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు షెల్ కంపెనీస్ ద్వారా మూవ్ చేసాయి. సో ఇలాగ ఇవన్నీ ఏం చేస్తారంటే దిస్ ఈజ్ ఆల్ మూవింగ్ ఆఫ్ ద ఫండ్స్. థర్డ్ స్టేజ్ ఇస్ స్టోరింగ్. లేకపోతే ఫండ్స్ అక్యూములేట్ అయిన ఫండ్స్ అన్నీ కూడా దాచుకోవాలి కదా. లేకపోతే క్రిమినల్ యాక్టివిటీస్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫండ్స్ అన్నీ కూడా ఎవరి పెట్టుకోవాలి, పార్క్ చేసుకోవాలి. బ్యాంకులో పార్క్ చేసుకుంటే దొరికిపోతాం. సో ఎక్కడో దగ్గర పార్క్ చేసుకోవాలి. ఎక్కడ పార్క్ చేసుకుంటారు, ఇంకా ఎంత పార్క్ చేస్తారు. సో సేఫ్ ఏరియాస్ ఏంటని చూసుకుంటారు. సో అలా చూసుకునేటప్పుడు స్టోరింగ్ ఫెసిలిటీ చూస్తే కనుక ఫిజికల్ స్టోరేజ్. ఫిజికల్ స్టోరేజ్ అంటే ఇప్పుడు నవేడేస్ దే ఆర్ పర్చేయింగ్ ద గోల్డ్ బిస్కెట్స్. ఎందుకంటే సేఫ్ అది. గోల్డ్ బిస్కెట్ చేసేసి ఎక్కడ దగ్గర మూల కప్పెట్టుకోవడాలు ఏం చేస్తున్నారు. ఓకే, క్యాష్ రూపంలో అక్యూములేట్ చేయడం అనేది కష్టం కాబట్టి. అలా కాకుండా ఇంకా దీస్ పీపుల్ దే ఆర్ పార్కింగ్ ఇన్ దట్ డిఫరెంట్ రియల్ ఎస్టేట్లోను వాటిలో వీటిలో స్టోర్ చేసుకుంటారు. అంటే ఫండ్స్ అన్నీ కూడా కనపడవు కదా. రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్లో ఏంటంటే యాక్చువల్గా మార్కెట్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ 50 lakhs ఉంటే కనుక దట్ బిల్డింగ్ కాస్ట్ ఈజ్ 90 lakhs ఉంటుంది. సో ఇదంతా కూడా మీకు ఏమవుతుంది, మీకు చేతులు మారడానికి ఈజీగా ఉంటుంది. సో దట్స్ రియల్ ఎస్టేట్. ఇలా చేస్తాం. తర్వాత యూజింగ్ ఆఫ్ ద ఫండ్స్ ఇంక చెప్పేది ఏం లేదు. ఇంకా ఫైనల్గా యూజింగ్ అంటే ఇంకా దాన్ని బాంబ్ బ్లాస్ట్ చేయడం, లేకపోతే మనుషులు చంపడం, ఇవన్నీ దట్ ఈస్ ద టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి లాస్ట్ స్టేజ్. సో దీస్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ దట్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం. ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. ఎందుకు ఆబ్జెక్ట్స్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఆబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే ప్రివెంట్ క్రిమినల్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఈ క్రిమినల్ ఎలిమెంట్స్ని ఏరిపారేయడం. ఫైనాన్షియల్ సిస్టమ్ నుంచి మనీ లాండరింగ్ యాక్టివిటీస్ చేసేవాడు. టు ప్రివెంట్ స్ప్రెడ్ ఆఫ్ ద క్రిమినల్ యాక్టివిటీస్ ఇన్ సొసైటీలో స్ప్రెడ్ అయ్యాయని కూడా కంట్రోల్ చేయడం. తర్వాత సేఫ్ గార్డ్ దట్ ఎకానమీ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ క్రైమ్స్. అలాగే మన ఫైనాన్షియల్ క్రైమ్స్ నుంచి మన సిస్టమ్ని, ఫైనాన్షియల్ క్రైమ్ నుంచి మనం రక్షించుకోవడం. అండ్ ప్రివెంట్ టెర్రరిస్ట్ ఫ్రమ్ గెయినింగ్ యాక్సెస్ టు ద ఫైనాన్షియల్ రిసోర్సెస్. అలాగే మనకున్న ఫైనాన్షియల్ రిసోర్సెస్ అని మిస్యూజ్ కాకుండా వాళ్ళ చేతిలోకి వెళ్ళకుండా ఉండేలాగా ప్రివెంట్ చేసుకోవడం, అరెస్ట్ చేసుకోవడం టెర్రరిస్టులు. ఇదంతా కూడా. సో దిస్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. నెక్స్ట్ మనీ లాండరింగ్ అఫెన్స్ వస్తే ఏమిటి నేరం ఏంటంటే దట్ మీన్స్ యాక్ట్ అలాగే చెప్పాను మీకు 2002 PML యాక్ట్. ఇందులో ఏదైనా సరే అఫెన్స్ కనుక కమిట్ అయితే కనుక సో అది ఎంతవరకు సీరియస్ అని నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద లెక్క. ఏది సెక్షన్ 45 క్లియర్గా చెప్తుంది. అండర్ PML స్టిపులేట్ దట్ ఆల్ అఫెన్సెస్ అండర్ PML ఆర్ డీమ్డ్ టు ది కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. సెక్షన్ 5(4) వస్తే కనుక పనిష్మెంట్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ నాట్ లెస్ దాన్ 3 years బట్ అప్ టు 7 years. ఓకే, లేకపోతే ఇన్ కేసెస్ కనెక్టెడ్ విత్ అఫెన్సెస్ అండర్ దట్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రానిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అయితే కనుక ఇంప్రిజన్మెంట్ అనేది మ్యాక్సిమం ఆఫ్ 10 years. అది నెక్స్ట్ మనీ లాండరింగ్ రిస్క్ పర్సెప్షన్ వస్తే కనుక ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సోర్సెస్ సర్వీసెస్ ఆర్ designed to provide quick, convenient and efficient modes for dealing with the funds for different purposes. These are abused by the criminals for money laundering and financing terrorism by disguising and misrepresenting their true identities, profiles and purposes. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఉంటాయి. డబ్బులు ఉన్నప్పటికీ కూడా దాన్ని పెంచాలి అంటే గనక ఏదో రకంగా దాన్ని మార్చుకోవాలి. డబ్బులు ఉన్న బ్లాక్‌గా వచ్చిన మనీని వైట్ కింద మార్చుకోవాలి. డర్టీ మనీ, క్లీన్ మనీ చేసుకోవాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా యాక్టివిటీ. సో యాక్టివిటీస్‌గా ఉంది. మనం సపోజ్ మనకు కావాలంటే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, కావాలంటే లోన్ ఇస్తున్నారు, ఓడీ అకౌంట్ ఇస్తున్నారు, లేదంటే చిన్న ఫైనాన్స్ ఏదో ప్రోడక్ట్స్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలాగా వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్‌లో ఉన్న ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్‌ని కూడా వాళ్ళు యూజ్ చేసుకుని ఈ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళు క్లీన్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వితౌట్ డిస్క్లోజింగ్ దేర్ ఐడెంటిటీ అండ్ ట్రూ ఐడెంటిటీస్ అండ్ ప్రొఫైల్స్. అది అందు గురించి అది ఏం జరుగుతుందో తర్వాత చెప్తాను మీకు. బెనిఫిషియల్ ఓనర్స్ ఇవన్నీ వచ్చింది దాని గురించే. ఓకే,
అది దేనికా సింపుల్‌గా చెప్పాలంటే మీకు అంత బ్రాడ్ కాకుండా సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఏమీ లేదండి. ఇక్కడ బ్యాంక్‌లో అప్లై చేస్తాడు లోన్. ఓకే. వీడు అప్లై చేసేటప్పటికి బ్యాంక్ వాడు ఏం చేస్తాడంటే, సరే అయితే లోన్ ఏమవుతుందో కొటేషన్ ఇస్తే గనుక మీకు అంతవరకు లోన్ శాంక్షన్ చేస్తాడు. వీడేం చేస్తాడంటే ఒక అబ్రాడ్‌లో ఉన్నవాడితోటి టై అప్ అవుతాడు. ఆ కంపెనీ కింద పెట్టుకొని ఆ మిషనరీ తెప్పించుకోవడానికి. వాడు ఒక 10,00,00,000కు కొటేషన్ తెప్పించుకుంటాడు అక్కడి నుంచి. యాక్చువల్‌గా దాని కాస్ట్ 5,00,00,000 కానీ 10,00,00,000కి తెప్పించుకుంటాడు కొటేషన్. వాడితోటి అండర్‌స్టాండింగ్ వచ్చేసాడు అబ్రాడ్‌లో ఉన్నవాడితో. వాడేమవుతాడు ఈ మిషనరీ సప్లై చేయాలంటే 10,00,00,000 అంటాడు. మనకేం తెలుస్తది చెక్కు మన కంట్రీలో అయితే గనుక మనకి అట్లా వెరిఫికేషన్ ఉంటది. ఆడ కంట్రీ వాడు ఆడి ప్రైస్ మనకెలా తెలుస్తాయి? సరే వీడేం చేస్తాడంటే 10,00,00,000కి మన బ్యాంక్ అప్లై చేస్తాడు. మనోడు కొటేషన్ బేసిస్ మీద శాంక్షన్ చేస్తారు కదా! ఇమ్మీడియేట్‌గా రిలీజ్ చేసేస్తారు. ఈ 10,00,00,000 ఆటికి పేమెంట్ అయిపోతుంది. అవతల కంట్రీ వాడికి. వాడితో అరేంజ్‌మెంట్ ప్రకారం ఏం చేస్తాడంటే యాక్చువల్ మిషనరీ అనేది 5,00,00,000కే వస్తది ఇక్కడికి. ఇక్కడికొచ్చిన మిషనరీ కాస్ట్ ఓన్లీ 5,00,00,000 మిగతా 5,00,00,000 ఏం చేయాలి? స్విస్ బ్యాంక్‌లో పడేస్తాడు. అక్కడ. వీడి అకౌంట్ ఓపెనింగ్ చేసుకుంటాడు. వీడి బ్యాంక్‌లో అక్కడ పడేస్తాడు. దానికి ఆడికొక 50,00,000 అంతే ఇస్తాడు. సింపుల్. సో, ఈ టైప్ ఆఫ్ థింగ్స్. మళ్ళీ అగైన్ లేదంటే అక్కడ కంపెనీలో ఏదో పెడతాడు. ఆ కంపెనీ వాడు మళ్ళీ ఫారిన్ ఇన్వెస్టర్స్ కింద మళ్ళీ ఇక్కడికొచ్చి మన కంపెనీలో పెడతారు. అంటే ఇదంతా ఏంటంటే ఒక సైకిల్ కింద డర్టీ మనీని మన బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా అలా అలా తిప్పి ఎవడికి అనుమానం రాకుండా దాన్ని వైట్ కింద మార్చుకునే పద్ధతులనేది వాళ్ళు చేస్తుంటారన్నమాట. ఓకే. Thus, the primary source of money laundering and financial transactions risk is the customers. వాళ్ళే. ఎలాగంటే నేచర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, కంట్రీ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద బ్యాంక్, కంట్రీ దట్ దట్ మీన్స్ కంట్రీ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద బ్యాంక్ అంటే ఏ బ్యాంక్ ఏ ప్లేస్‌లో ఉన్న దాన్ని బట్టి కూడా ఉంటుందది. ఆ బ్యాంక్‌ని బట్టి కూడా రిస్క్ అనేది అక్కడ ఉంటుంది. సపోజ్ అమెరికాలో ఉన్న బ్యాంక్ అనుకోండి ఓకే. గొడవ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ మనం మనం డీల్ చేసేయన్ని కూడాను కొంచెం ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది అందులో. సపోజ్ ఆఫ్రికాలోనో బాగా వెనకబడ్డ కంట్రీస్‌లో ఉన్న బ్యాంక్స్‌లో వాడుతున్నాం ఉపయోగించుకుంటున్నాం అనుకోండి. సో, వాళ్ళకి ఇంకా ఆ బ్యాంక్‌కి ఇంటిగ్రిటీ ఏంటో మనకు తెలీదు. సో, ఆ బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగి ఏంటో కూడా మనకి సస్పీషియస్ కావచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్నీ కూడా అటువంటివే ఉంటాయి. స్మగ్లింగ్స్ అని, డ్రగ్ ట్రాకింగ్ ఎక్కువ జరిగేదంతా అక్కడి నుంచే కదా! సో, ఈ రకంగా మనకి కంట్రీ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనేది రిస్కే. అలాగే నేచర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సోర్సెస్ కూడా ఒక సోర్సెసే వాడుకోవడానికి. అలాగే ప్లేస్ ఆఫ్ ద బ్రాంచ్, బ్యాంక్ బ్రాంచ్ ప్లేస్ కూడా అది కూడా ఇంపార్టెంటే. అలాగే ప్లేస్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ కనెక్టెడ్ నేచర్ అండ్ వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ కూడా మీకు ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ మనీ లాండరింగ్‌కి ఇది ఒక పాయింట్ మాట. నెక్స్ట్ మెజర్ టు మిటిగేట్ మనీ లాండరింగ్ రిస్క్. మరి మనీ లాండరింగ్ రిస్క్‌ని మిటిగేట్ చేయాలంటే ఎలాగ? తగ్గించుకోవాలి. నిల్లు చేయలేం. తగ్గించుకోగలం తప్పితే నిల్లు చేయలేం. ఏంటంటే ఫస్ట్ అండర్‌స్టాండ్ ది కస్టమర్స్ అండ్ దేర్ ఫైనాన్షియల్ డీలింగ్స్. అంటే కస్టమర్స్ గురించి తెలుసుకోవాలి. వాళ్ళు చేసే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది సూపర్వైజ్ చేసుకోవాలి. అండ్ టు డిటెక్ట్ అండ్ రిపోర్ట్ సస్పిషియస్ యాక్టివిటీస్ ఎఫ్ఐయు యాస్ పర్ దట్ లేడ్ డౌన్ ప్రొసీజర్స్. అలాగే ఒకవేళ గనక ఏమైనా ట్రాన్సాక్షన్స్ గనక సస్పిషియస్‌గా అనిపిస్తే గనక ఇమ్మీడియేట్‌గా మనం ఎఫ్ఐయు అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని అర్థం. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. అది ఎలా చేస్తామంటే త్రూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం చేస్తాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక డిపార్ట్మెంట్ ఉంటదక్కడ. సో, ఇక్కడేంటంటే మనం చూస్తా ఉంటాం. మోర్ థాన్ 10,00,000 ఇన్ ఎ మంత్ తర్వాత ఫోర్జరీ దట్ మీన్స్ వాటి ఫోర్జరీ నోట్స్ ఏమైనా ఉన్నా దొరుకుతున్నా ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. నెక్స్ట్ టాపిక్‌లో వస్తాయి. ఇవన్నీ ఏంటంటే మన రిపోర్టింగ్ సిస్టమ్ అని ఎందుకు పెట్టామంటే టు డిటెక్ట్ అండ్ సూపర్వైజ్ మానిటరింగ్ సిస్టమ్ మాట పీఎంఎల్. టు కంప్లై విత్ అప్రోప్రియేట్ లాస్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్. అలాగే కొన్ని కొన్ని గైడ్‌లైన్స్, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ పెట్టుకొని దాని ప్రకారం రిపోర్ట్ చేయడం, తర్వాత కంప్లెయింట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా పెట్టుకోవడం కారణం ఏంటంటే, ఇది మిటిగేట్ చేసే స్టెప్స్ ఇవన్నీ. తర్వాత టు అడెక్వేట్‌లీ ట్రైన్ ద స్టాఫ్. అలాగే స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇచ్చి అందులో అవేర్‌నెస్ తీసుకురావాలి. ఎందుకంటే నాకెందుకు నీ డ్యూటీ చేయడం కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ సస్పిషియస్ అని ఫీల్ అయితే దట్ షుడ్ బి రిపోర్టెడ్ టు దట్ బ్రాంచ్ కన్సర్న్డ్. అలాగే. అండ్ దీస్ మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ క్రిమినల్స్ టు అబ్యూజ్ బ్యాంక్స్ అండ్ తర్వాత ఇఫ్ యూ కమ్ టు దట్ నో యువర్ కస్టమర్ పాలిసీ. కస్టమర్ పాలిసీకొచ్చేది ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ పాపులర్ కేవైసీ అనేది. దాని ప్రకారం ఏంటంటే న్యూ కస్టమర్ దాంట్లో మీకు కస్టమర్ డెఫినిషన్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు. కస్టమర్ డెఫినిషన్ అనేది కూడా పీఎంఎల్ఏ. లేకపోతే మీకొచ్చే క్వెషన్ అయితే కస్టమర్ అనే కస్టమర్‌ని ఏ చట్టంలో డిఫైన్ చేశారు అని అడుగుతాడు. దట్ మీన్స్ పీఎంఎల్ఏ.
అదొక పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, నో యువర్ కస్టమర్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి లేదు. వీ నో వెరీ వెల్ ఆఫ్ దట్. నెక్స్ట్, కస్టమర్ నో యువర్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. తర్వాత the bank account including fixed deposit. For the purpose of KYC requirements, a bank needs to include a wide range of persons availing various services. KYC అనేది ఎక్కడెక్కడ కవర్ చేస్తాం అంటే మనం నిత్య జీవితంలో మన బ్యాంక్ అన్నిట్లోనూ కవర్ చేస్తాం. ఒక లాకర్స్ కావచ్చు, లేదంటే కనుక వాట్ ఈస్ దట్ డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ కావచ్చు, పీపీఎఫ్ అకౌంట్ ఓపెనింగ్ కావచ్చు, థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదంటే మన బ్యాంక్ ప్రోడక్ట్స్ కావచ్చు. బ్యాంక్ ప్రోడక్ట్స్ అండ్ క్రెడిట్ ఫెసిలిటీస్, దట్ మీన్స్ ఫండ్ బేస్డ్, నాన్ ఫండ్ బేస్డ్ అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్, గ్యారంటీస్, డిపాజిట్స్, ఎవ్రీథింగ్, రెమిటెన్సెస్, అలాగే రిసీవింగ్ రెమిటెన్సెస్ ఫర్ పే అవుట్స్, అన్ని చోట్ల మనం కేవైసీ అనేది మనం కంపల్సరీగా మనం పాటిస్తున్నాం. Besides the following, persons are also considered customer. In case of entities availing services, their beneficiaries. ఇది కాకుండా కూడా కస్టమర్స్ని ఇంకొక డెఫినేషన్ ద్వారా కూడా మనం కవర్ చేసి కేవైసీ కవర్ చేస్తాం. అదేంటంటే దట్ ఈస్ కాల్డ్ ది బెనిఫిషియల్ ఓనర్స్ అంటాం. రీసెంట్గా వచ్చింది. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు పార్ట్నర్షిప్ కానీ కంపెనీస్ కానీ మీరు తీసుకుంటే కంపెనీలో డైరెక్టర్స్ ఉంటారు, పార్ట్నర్షిప్ దాంట్లో పార్ట్నర్స్ ఉంటారు. కానీ అవుట్ ఆఫ్ టోటల్ పార్ట్నర్స్ కానీ, అవుట్ ఆఫ్ టోటల్ డైరెక్టర్స్ కానీ కొంతమంది మాత్రమే యాక్టివిటీస్లో పాల్గొంటారు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో. అంటే ఫ్రంట్ లైన్కి వస్తారన్నమాట. సపోజ్ ఒక 7 పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, అందులో 2 పార్ట్నర్స్కి మాత్రమే మిగతా వాళ్ళు ఆధార్ ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు మాత్రం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారు. అలాగే కంపెనీస్ విషయంలో కూడా డైరెక్టర్స్లో అందరూ డైరెక్టర్స్ చేయరు ట్రాన్సాక్షన్స్. అందరూ కలిపి 2 ముగ్గురికో ఆధార్ ఇచ్చేస్తారు, లేకపోతే ఒకడికి ఆధార్ ఇచ్చేస్తారు, అతను మాత్రమే చేస్తూ ఉంటాడు. సో వీళ్ళు ఏం చేస్తారు, మనదాకా ఏం చేసేవాడంటే ఎవరైతే బ్యాంక్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారో వాళ్ళ కేవైసీ, వాళ్ళ ఐడెంటిఫికేషన్స్ మాత్రమే మనం తీసుకునేవాడు. ఫోకస్ అంతా కూడాను వాళ్ళ మీదే ఉండేది. కానీ ఇప్పుడు ఈ వీళ్ళు బ్యాక్ ఎండ్లో వాళ్ళు తెర వెనకాల ఉండి మేజర్ యాక్టివిటీస్, ఈ సస్పిషియస్ ట్రాన్సాక్షన్ చేసే అవకాశాలు అంతా కూడాను స్లీపింగ్ పార్ట్నర్స్ అండ్ బ్యాక్ డోర్ వాట్ ఈస్ దట్ డైరెక్టర్స్ దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం కోసం బెనిఫిషియల్ ఓనర్ సిస్టమ్ అని తీసుకొచ్చి ఇక్కడ ఎలా చేశారంటే ఈ క్యాపిటల్ కంట్రిబ్యూషన్లో ఓకే మెజారిటీ ఆఫ్ ద షేర్ అని పెట్టి ఎవరికైతే కనుక మేజర్ షేర్ 20% 25% కనుక ఎక్కువ కనుక ఉంటే కనుక దట్ విల్ బి టేకెన్ యాజ్ ఎ బెనిఫిషియల్ ఓనర్ అని చెప్పి తీసుకొచ్చారన్నమాట. తీసుకొచ్చి వాళ్ళ యొక్క కేవైసీ కంపల్సరీగా వాళ్ళు మనకి ప్రజెంట్ చేయాలి, ఇంక్లూడింగ్ దేర్ 10 మెంబర్స్ వాట్ ఎవర్ ఇట్. ఎందుకు అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది వాళ్ళే. ఈవెన్ దే ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఫైనాన్షియల్ సిస్టమ్ డైరెక్ట్లీ ఇన్ ద బ్యాంకింగ్, బట్ దే ఆర్ బ్యాక్ ఎండ్లో ఉంటున్నారు విత్ మోర్ వాట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కింద, వితౌట్ డైరెక్ట్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బ్యాంక్. కాబట్టి వాళ్ళని మనం పట్టుకోవాలి, జారిపోకూడదు. దానికోసం మనం బెనిఫిషియల్ ఓనర్ కాన్సెప్ట్ తీసుకొచ్చామాట. అది నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి రిస్క్ బేస్డ్ అప్రోచ్. ఇవన్నీ ఏంటంటే మన స్టెప్స్, వాట్ ఆర్ ద స్టెప్స్ వీ హ్యావ్ టు టేక్ ఫర్ మిటిగేటింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ అనే దాంట్లో రిస్క్ బేస్డ్ అప్రోచ్ అంటే మన పాలసీస్, కంట్రోల్, ప్రొసీజర్స్, సిస్టమ్స్ అవన్నీ కూడా బోర్డులో అప్రూవల్ చేయించుకుని రిస్క్ ఐడెంటిఫికేషను, తర్వాత దాని మిటిగేషన్ ఎలా చేయాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది మనం ఇండివిజువల్ బ్యాంక్స్ పాలసీస్లో ఉంటాయి. తర్వాత రిస్క్ అసెస్మెంట్కి వచ్చేటప్పటికి బ్యాంక్ షుడ్ అండర్టేక్ అసెస్మెంట్ ఆఫ్ దట్, టేక్ ఎఫెక్టివ్ మెజర్స్ టు మిటిగేట్ దట్ మనీ లాండరింగ్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ కస్టమర్స్ ప్రొడక్ట్స్. అంటే మనం చేసే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిలోనూ కూడా కస్టమర్స్తో డీల్ చేసేటప్పుడు అది బేసింగ్ ఆన్ దట్ జాగ్రఫికల్ ప్రజెన్స్, కాంప్లెక్సిటీ ఆఫ్ ద యాక్టివిటీస్ అండ్ నేచరు, సైజు ప్రపోర్షనేట్గా మనం రిస్క్ అసెస్మెంట్ అనేది అరైవ్ అవ్వాలి ఎప్పటికప్పుడు. దాని ఎందుకంటే ఫర్ మిటిగేటింగ్ ఆఫ్ ద మిటిగేటివ్ స్టెప్స్కి మనం తీసుకోవాలనుకుంటే కనుక ముందు అసెస్మెంట్ ఉండాలి. ఎంత రిస్క్ ఉంది, వాట్ ఈస్ ద క్వాంటమ్ ఆఫ్ రిస్క్ విల్ ఫేస్ ఇన్ ద పర్టికులర్ ఏరియా. అది సపోజ్ రీసెంట్గా గోల్డ్ లోన్స్ కూడా ఉంది. గోల్డ్ లోన్స్ కూడా రిస్క్ ఉన్న ఏరియా. ఎందుకంటే ఎవడో గోల్డ్ తీసుకొచ్చి పెడతాడు, యాక్చువల్గా వాడు గోల్డ్ కాకపోవచ్చు. ఓకే, హ్యూజ్ అమౌంట్ వాడు తీసుకున్న దాన్ని మనకో రకం మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని లోన్స్ వాళ్ళు క్లోజ్ చేసేస్తూ ఉంటారు.
ఓకే. ఆడి దగ్గర ఉండే బ్లాక్ మనీ తోటి ఓ 10 మంది క్లోజ్ చేసి మళ్ళీ వీడి చేత మళ్ళీ ఫ్రెష్ లోన్స్ పెట్టిస్తా ఉంటాడు. ఇవన్నీ కూడా మనకు జరిగినియి డీమానిటైజేషన్ టైం. నెక్స్ట్ కస్టమర్ రిస్క్. కస్టమర్ రిస్క్ అనేది కస్టమర్‌ని కూడా ఐడెంటిఫై చేయాలి. అంటే వాడికుండే సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్‌ని బట్టి కేటగరైజేషన్ లో రిస్కు, మీడియం రిస్కు, హై రిస్క్ కస్టమర్స్ అని చెప్పేసి మనం చేస్తున్నాం. చేసి వాళ్ళ దగ్గరని ఫ్రీక్వెంట్‌గా మళ్ళీ మనం వాళ్ళ యొక్క మానిటరింగ్ సిస్టమ్‌లో ఏం చేస్తున్నాం మనం హై రిస్క్ కస్టమర్ అయితే గనక కంపల్సరీగా వాడు 2 ఇయర్స్‌కి ఒకసారి ఫ్రెష్ కేవైసీ ఇవ్వాలి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ మీడియం రిస్క్ అయితే 8 ఇయర్స్‌కి ఒకసారి ఇవ్వాలి. అదే గనక లో రిస్క్ అయితే గనక అట్‌లీస్ట్ 10 ఇయర్స్‌కి ఒకసారి ఫ్రెష్ కేవైసీ. ఇదంతా కాకుండా ఎవ్రీ 6 మంత్స్ వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ టైప్‌ని బట్టి మానిటర్ చేసుకుంటూ మైగ్రేషన్ అంటే లో రిస్క్ నుంచి హై రిస్క్, హై రిస్క్ నుంచి మీడియం రిస్క్ ఇలాగా మైగ్రేట్ ఈ సిస్టమ్ అనేది సిస్టమ్ ఎనేబుల్డ్ కింద చేసేసాం. ఓకే. అంటే మానిటరింగ్ సిస్టమ్. తర్వాత రోల్ ఆఫ్ అదర్ ఫంక్షన్స్. అదర్ ఫంక్షన్స్ అంటే మీకు కవరింగ్ ఆఫ్ ప్రాపర్ ఓవర్‌సీట్, సిస్టమ్స్ కంట్రోల్స్ అండ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవడం. ఇంక్లూడింగ్ దట్ లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్. అలాగే టెక్నాలజీని కూడా ఎప్పటికప్పుడు మనం అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. బేస్డ్ ఆన్ ప్రొడక్ట్స్ అండ్ స్మార్ట్ కార్డ్స్ ఎక్సెట్రా. దీనివల్ల కూడా మీకు టెక్నాలజీని ఎక్కువ ఉపయోగించుకోవడం వల్ల దాన్ని రిస్క్ మిటిగేషన్‌కి మనకది సపోర్టింగ్‌గా మనం డెవలప్ చేసుకోవాలని చెప్తున్నాడన్నమాట. Next, staff hiring and training. And bank staff are potential and of high inherent risk by virtue of their access to their banking systems and their role in conducting the bank business and powers access. అంటే వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ చేసి వాళ్ళు హౌ టు హ్యాండిల్ దీస్ సిచ్యువేషన్స్ అనేది కూడా మనం ట్రైన్ అప్ చేయాలన్నమాట ఇదంతా కూడా. సో దీస్ ఆల్ కాల్డ్ రిస్క్ మేనేజ్మెంట్లో డిఫరెంట్ స్టెప్స్. రిస్క్ బేస్డ్ అప్రోచ్, రిస్క్ అసెస్మెంట్, కస్టమర్ రిస్క్, రోల్ ఆఫ్ అదర్ ఫంక్షన్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ అంటే స్టాఫ్ హైరింగ్ అండ్ ట్రైనింగ్. నెక్స్ట్ యూ ఆర్ కమింగ్ టు దట్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అంటే ఇదేంటి అంటే టెర్రరిజం టు కర్టైల్ దట్ టెర్రరిజం టు హ్యాండిల్ దట్ కంబాట్ దట్ టెర్రరిజం. దీనికి మనం ఓ టాస్క్ ఫోర్స్ లాంటిది ఏర్పాటు చేసుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ as FATF అంటాం. ఇదేంటంటే ఇష్యూస్ రివైజ్డ్ రికమెండేషన్స్. దీని ప్రకారం ఏంటంటే షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అమాంగ్ ద కంట్రీస్. ఓకే. అలాగే దిస్ కవర్ ద కాంప్రహెన్సివ్ సెట్ ఆఫ్ మెజర్స్ దట్ కంట్రీస్ షుడ్ హ్యావ్ ఇన్ ప్లేస్ వితిన్ దేర్ క్రిమినల్ జస్టిస్ అండ్ రెగ్యులేటరీ సిస్టమ్ ద ప్రివెంటివ్ మెజర్స్ టు బి టేకెన్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అదర్ బిజినెస్ ప్రొఫైల్స్. అంటే ఏం లేదండి. మన దగ్గర ఏమన్నా కొంచెం అనుమానంగా ఉన్నాయి డేటా పెద్ద ఏమైనా ఉంటే కనుక ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటాం. ఎఫ్ఐ అన్నా చూడండి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ యూజ్ అని చెప్పాను కదా అక్కడ పెడతాం నీ డేటా అంతా. అలాగే డిఫరెంట్ కంట్రీస్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. రేపొద్దున ఏమైనా గానీ ఏదో పర్టిక్యులర్ కంట్రీలో ఏదైనా జరిగిందనుకోండి, దాని రూట్ అంతా కూడా మన కంట్రీ నుంచి వచ్చిందనుకోండి, అప్పుడు మన డేటా అనేది వాళ్ళు షేర్ చేసుకొని, ఈడు ఎవడు ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకొని పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ కంబైన్డ్ కంబాటింగ్ సిస్టమ్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ టెర్రరిజం అన్నమాట. ఓకే. దానికో టాస్క్ ఫోర్స్ ఇదంతా. ఆన్ ఫిబ్రవరి 2012 ది ఎఫ్ఐ ఇష్యూడ్ రివైజ్డ్ రికమెండేషన్స్. ఇవన్నీ రికమెండేషన్స్ అనుకోండి ఇది. ఒకసారి మీరు చదువుకోవచ్చు ఇది. జస్ట్ కోఆపరేషను, తర్వాత వైర్ ట్రాన్స్‌ఫర్స్‌లో చేసేటప్పుడు ట్రాన్స్‌పరెన్సీ చూసుకోవడం. ట్రాన్స్‌పరెన్సీ ఆఫ్ వైర్ ట్రాన్స్‌ఫర్స్ హాస్ బీన్ ఎన్హాన్స్డ్. ఎక్కడ కూడా మీకు సస్పిషియస్‌నెస్ అనేది ఉండకూడదు. అలాగే నెక్స్ట్ పొటెన్షియల్లీ ఎక్స్‌పోజ్డ్ పర్సన్స్ హావ్ బీన్ ప్రాడెడ్ ఇంక్లూడింగ్ ద డొమెస్టిక్ పీఈపీస్. అంటే పొటెన్షియల్లీ ఎక్స్‌పోజ్డ్ పర్సన్స్ అనేది హై రిస్క్ కేటగిరీస్. అంటే మీకు పొలిటికల్‌గా ఇన్వాల్వ్డ్ పీపుల్ కానీ, లేదంటే ఫారిన్ ఎంబసీస్ తోటి డీల్ చేసేవాళ్ళు గానీ, కంట్రీకి సంబంధించిన వీళ్ళంతా కూడా హై రిస్క్ కేటగిరీ కస్టమర్స్ కింద లెక్క. అలాగే ఏ కంట్రీకి ఆ కంట్రీకి ఉంటా ఉంటారు ఈ కేటగిరీలో. వీళ్ళ మధ్యలో ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయనేది కూడా మనం మానిటరింగ్ సిస్టమ్‌లోకి రివైజ్డ్ గైడ్‌లైన్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే వీడు ఇన్‌ఫ్లుయెన్సర్ పర్సనే. ఇంటర్నేషనల్‌గా డీల్ చేస్తున్నాడు కాబట్టి. అవతలోడు కూడా ఆహ్, అదర్ కంట్రీస్‌తో డీల్ చేశారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య వీళ్ళ ద్వారా ఏమైనా జరుగుతున్నాయేమో అన్నది కూడా మనం చెక్ చేసుకోవాల్సొస్తుంది. సో, ఇవన్నీ కూడా integration of this entire FATF, that is Financial Task Force system. Next, FATF identified jurisdictions. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ స్టేట్మెంట్స్ ఆఫ్ కంట్రీస్ విచ్ డు నాట్ ఆర్ ఇన్సఫిషియెంట్లీ అప్లై ద ఎఫ్ఐ రికమెండేషన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ 4 months. వీళ్ళు ఏం చేస్తారంటే రికమెండేషన్స్ అనేది వాళ్ళు ఇయన్నీ కూడా ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటాం. మనకి ఆర్‌బీఐ మానిటరింగ్ సిస్టమ్ అనేది క్వార్టర్లీ మానిటరింగ్ సిస్టమ్ ఎలా ఉందో, అలాగే
వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గైడ్లైన్స్ మీటింగ్స్ ద్వారా రికమెండేషన్స్ అన్ని కూడా రివ్యూ చేసుకుంటూ ఉంటారు వన్స్ ఇన్ ఎవ్రీ 4 months. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, వన్స్ ఇన్ 4 months. అండ్ బ్యాంక్ షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్ రిస్క్ అరైజింగ్ ఫ్రమ్ ద డెఫిషియన్సీస్. అంటే ఏంటంటే ఏమైనా సెట్ బ్యాక్స్ ఉన్నాయా, ఎందుకంటే వాళ్ళు అప్డేట్ అవుతూ ఉంటారు, క్రిమినల్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటారు, కాబట్టి మనం కూడా దానికి అకార్డింగ్ కూడా మనం కూడా మన యొక్క రెగ్యులేటరీ సిస్టమ్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలని అర్థం. తర్వాత స్పెసిఫికలీ ఫాలోయింగ్ మెజర్స్ నీడ్ టు బి టేకెన్. Special attention shall be given to the business relationships and transactions with persons, including legal persons and other financial institutions from and the other countries. కంట్రీకి మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి కదండి, బిజినెస్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంపోర్ట్స్ కావచ్చు, ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ కావచ్చు కదా. అది ఎలా జరుగుతుంది, లీగల్ పర్సన్స్ అంటే ఏమి లేదండి, కంపెనీస్, తర్వాత ఈ పార్ట్నర్షిప్స్, ఇవే కదా, ఇవే వీటినే లీగల్ పర్సన్స్ అంటారు. అలాగా, లేదా పర్సనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ రకంగా జరిగి ఏమైనా ఉంటే కనుక స్పెషల్ అటెన్షన్ పే చేయాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత ద బ్యాక్గ్రౌండ్ అండ్ పర్పస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ విత్ పర్సన్స్ ఇంక్లూడింగ్ లీగల్ పర్సన్స్ అదర్స్ ఫ్రమ్ దీస్ కంట్రీస్ షుడ్ బి ఎగ్జామిన్. అంటే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ బేస్ ఏంటి, అది కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఓన్లీ అమాంగ్ ద కంట్రీస్. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి జరిగే ట్రాన్సాక్షన్స్లో మటు మోర్ విజిలెంట్గా ఉండాలని చెప్తున్నాడు ఇది. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రాబ్లమ్ ఈజ్ కరస్పాండెంట్ బ్యాంక్స్. దిస్ అనదర్ హెడేక్. కరస్పాండెంట్ బ్యాంక్ అంటే ఏంటంటే, సి ఇప్పుడు మన వాళ్ళు ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఏ ఆఫ్రికన్ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తారు, ఆఫ్రికా కంట్రీ వాడు అక్కడి నుంచి మనం డబ్బులు పంపించాలి. ఓకే, సో పంపించాలనుకున్నప్పుడు మనకు ఆఫ్రికాలో మనకు సంబంధించిన ఇక్కడ ఏ బ్యాంక్ అయితే ఉందో ఎక్స్ బ్యాంక్ అనేది బ్రాంచ్ అక్కడ లేదు. సో పంపించేటప్పుడు అవతలాడు ఎటువంటి వాడో మనకి చెప్పాలంటే ఒపీనియన్ అనేది మనం తీసుకోవాలి. ఒపీనియన్ తీసుకోవాలంటే అవతలాడు చెప్పేది, మన బ్యాంక్ అంటూ ఉంటే కనుక, మన బ్యాంక్ బ్రాంచ్ ఉంటే కనుక వాడు చెప్తాడు, కానీ మన బ్రాంచ్ అన్ని చోట్ల ఉంటావు కదా. అటువంటిప్పుడు మనం వేరే వాడి మీద డిపెండ్ అవుతాం. ఆ డిపెండ్ అయ్యేవాడే మనకి కరస్పాండెంట్ బ్యాంక్. ఎందుకంటే వాడు ఏం చెప్తాడంటే, వాడు ఒక అడ్వైజ్ ఇస్తాడు, పలానా కస్టమరు డీల్ చేసే ఈ ఆఫ్రికాలో ఉన్న బ్యాంకు నాకు తెలుసు, మంచి బ్యాంక్ అంటాడు. ఆడ అడ్వైజ్ మీద మనం ఏం చేస్తాం, ఓకే అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాం. ఆ తర్వాత వాడు మనం పంపించే దానికి డబ్బులే పంపిస్తాడో, లేదా అటు నుంచి మనం తెప్పించుకునేది అనుకోండి, వజ్రాలు తెప్పించుకున్నాడు, వజ్రాలు వస్తాయో గన్ను వస్తాయో, ఇవన్నీ తెలియదు కదండి ఇదంతాను. అలాగే కంటైనర్లో కూడా మీరు చూస్తూ ఉంటారు. యాక్చువల్గా మనకు ఆన్ రికార్డ్ బిల్స్ మీద మనకేదో ఒక గూడ్స్ ఉంటాయి, పర్టికులర్ స్టీల్ గూడ్స్, లేకపోతే టీవీ లేదా అంటాడు. రీసెంట్గా మనకు కూడా జరిగింది ఏపీలో. దట్ మీన్స్ రైస్ ఎక్స్పోర్ట్స్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ పేపర్కి వచ్చినాయి. ఈ టైప్ ఆఫ్ థింగ్స్, సో మెనీ థింగ్స్ వీ కెన్ ఫైండ్ అవుట్. సో ఇక్కడ ఏమవుతుందంటే, మీకు కరస్పాండెంట్ బ్యాంక్స్ అనేది కూడా మనం సరిగ్గా చూసుకోకపోతే, వాడు ఇచ్చిన అడ్వైజ్ వాడు ఏమంటే నా తెలిసినంత ఇంతే అంటాడు, అంతే. బట్ హీఈస్ నాట్ అన్ అకౌంటబుల్ ఫర్ దట్. తర్వాత ఏమైనా జరిగిందనుకో నాకేం తెలియదండి, ఏమో వాడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను, ఇంట్రడ్యూస్ చేశాను, వాడు ఎవడో నాకేం తెలుసు ఇప్పుడు బయటపడింది కదా అంటాడు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే వీళ్ళ యొక్క రోల్ కూడా ఉంటుంది, తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి వీళ్ళు కూడా మనం మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది ఇక్కడ పాయింట్. కరస్పాండెంట్ బ్యాంక్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ జనరల్ టర్మ్స్ యాజ్ ద అరేంజ్మెంట్ అండర్ విచ్ వన్ బ్యాంక్ హోల్డ్స్ ద డిపాజిట్స్ ఓన్డ్ బై ద అదర్ బ్యాంక్ అండ్ ప్రొవైడ్స్ ద పేమెంట్ అండ్ అదర్ సర్వీసెస్ టు దోస్ రెస్పాండెంట్ బ్యాంక్స్. ఓకే, కరస్పాండెంట్ బ్యాంకింగ్ ఈజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ ద గ్లోబల్. ఈ లేకపోతే మనకి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ జరగవు. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే, వీ షుడ్ బి మోర్ విజిలెంట్ ఆన్ దిస్ కరస్పాండెంట్ బ్యాంక్స్. అది ఇంపార్టెంట్. బ్యాంక్ షుడ్ హ్యావ్ ఏ పాలసీ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కరెన్సీ. అందు గురించి ఏంటంటే, పాలసీ ఫ్రేమ్ చేసుకునేటప్పుడు మనం ఐడెంటిఫైయింగ్ ఆఫ్ దట్ కరస్పాండెంట్స్ బ్యాంక్స్కి కొన్ని గైడ్లైన్స్ ఇస్తున్నారు. అది ఏం గైడ్లైన్స్ అనేది సింపుల్గా చెప్తాను, ఏమి లేదండి. వాళ్ళకి ఒక రేటింగ్ ఉంటుందండి. ఏ బ్యాంక్ పడితే ఆ బ్యాంక్ని మన కరస్పాండెంట్ బ్యాంక్ కింద యాక్సెప్ట్ చేయకూడదు. దానికి ఇంటర్నేషనల్ రేటింగ్స్ ఉంటాయి. ఆ రేటింగ్స్ చూసుకోవాలి. ఇప్పుడు మనమైనా సరే ఒక అకౌంట్ ఎన్పిఏ అని, సబ్ స్టాండర్డ్, డౌట్ఫుల్, లాస్ అనేది మనం కేటగిరీజ్ ఎలా చేస్తున్నామో వాడికి వెరీ గుడ్, ఎక్సలెంట్ రేటింగ్స్ ఇస్తాడు. మనమైనా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ రకంగా కొన్ని గైడ్లైన్స్ పెట్టుకుని దాని ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవాలి మన కరస్పాండెంట్ బ్యాంక్ని. దాంతో మన రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అంతేగాని అక్కడ మనకి ఏదో దొరికింది కదా అని చెప్పి ఏది పడితే అని పెట్టుకుంటే రేపు వాళ్ళ వల్ల మనం వాట్ ఈస్ దట్ ఈ టెర్రరిజం యాక్టివిటీస్ మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. నో కరస్పాండెంట్ రిలేషన్షిప్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ విత్ ద షెల్ బ్యాంక్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కరస్పాండెంట్
బ్యాంక్స్ అన్నీ కూడాను దే మే మెయింటైన్ ద షెల్ బ్యాంక్స్. ఎందుకంటే వాడు ఈ కరస్పాండెంట్ రిలేషన్షిప్ అనేది అంటే ఒక షెల్ బ్యాంక్ని పెట్టాడు అనుకోండి, అంటే వాడి దగ్గర ఉన్న బ్యాంక్ ఒక షెల్ బ్యాంక్ అనుకోండి, ఆ షెల్ బ్యాంక్ ద్వారా మనకి కనెక్ట్ చేసి ఈ రూటింగ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ చేయించాడు అనుకోండి. సో ఇక్కడ మీకు షెల్ బ్యాంక్స్, షెల్ కంపెనీస్ వల్లే కదా మనకు వచ్చే ప్రాబ్లం అంతా కూడా, డర్టీ మనీ అంతా కూడాను క్లీన్ మనీ కింద మార్చడానికి, ప్లస్ ఫైనాన్షియల్ టెర్రరిజంకి సపోర్ట్ చేసే అన్నీ కూడా ఈ సిస్టమ్సే కదా, ల్యాబ్సెసే కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ వీ హ్యావ్ టు స్క్రూటనైజ్ దీస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ రిపోర్టింగ్ అండర్ FATCA. ఇందులో ఏంటంటే మనం కొన్ని రిపోర్టింగ్ సిస్టమ్ పెట్టుకున్నామండి. ఏంటంటే మనకి చెక్స్ చెప్పాలంటే ఆ చెక్స్ ఏంటి ఇక్కడ ఉన్నాయి. ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ CTR, 2 క్రాస్ బార్డర్ వైడ్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ CBWTR, 3 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ NTR, అండ్ కౌంటర్ ఫీట్ కరెన్సీ రిపోర్టింగ్. ఈ 4 ఇంపార్టెంట్ అండి. అవి ఏంటో కూడా మీకు ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఇవే ఇంపార్టెంట్. ఒకటి CTR సిస్టమ్ అనేది క్యాష్ ట్రాన్సాక్షన్స్ 10 lakhs or more are equivalent either in that foreign currency equivalent or our home currency, whatever it may be, in a month. తర్వాత అంటే 10 lakhs అండ్ అబౌట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయంటే దట్ ఈజ్ ఆ CTRలో రిపోర్ట్ చేయాలన్నమాట. సిరీస్ ఆఫ్ అందులో కూడా ఎలా ఇచ్చాడు చూడండి, సిరీస్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ మంత్ ఇంటిగ్రల్లీ కనెక్టెడ్ టు దట్ ఈచ్ అదర్. అంటే సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 10 lakhs ఒకే అమౌంట్ అవ్వకల 1 lakh, 2 lakhs, 1.5 lakhs ఇలాగ అన్ని కలుపుకున్నా కూడా 10 lakhs దాటింది అనుకోండి, దట్ విల్ బి ట్రీటెడ్ సేమ్ సోర్స్, సేమ్ నేమ్లో వెళ్తున్నాయి కాబట్టి. ఆల్ డిపాజిట్స్ ఆర్ విత్డ్రాయల్స్ టేకెన్ సెపరేట్లీ. That is all deposits and withdrawals separated, taken separately. Aggregating 10 lakhs or more are equivalent. Next, cross-border wire transfers. Cross-border wire transfers of more than 5 lakhs. More than 5 lakhs are equivalent where either the origin or destination of the funds is in India. క్రాస్ బార్డర్ అంటే ఒక కంట్రీ నుంచి మన కంట్రీ నుంచి బయటికి కానీ, బయట కంట్రీ నుంచి మనకు కానీ ట్రాన్సాక్షన్ జరిగితే కనుక. నెక్స్ట్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రిపోర్ట్కి వస్తే కనుక రిసీట్స్ బై నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ మోర్ దాన్ 10 lakhs ఆర్ ఈక్వల్. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే ఎవరు? ఈ NGOs, తర్వాత ఈ ట్రస్ట్లు ఇవన్నీ కదండి. వాళ్ళకి ప్రాఫిట్ ఏముండదు, చారిటీస్ అంటాం. అంత ధర్మ వితౌట్ ఎనీ లాభాలు ఏమి లేకుండా చేస్తున్నామని చెప్పి దిగుతూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర ఉండే ట్రాన్సాక్షన్స్ కనుక మోర్ దాన్ 10 lakhs ఆర్ ఈక్వల్ ఉంటున్నా కూడా దట్ విల్ బి ఆల్సో రిపోర్ట్ చేయాలి అండర్ NTR కింద. నెక్స్ట్, కౌంటర్ఫీట్ కరెన్సీ రిపోర్ట్ అంటే ఆల్ కౌంటర్ఫీట్ కరెన్సీ నోట్స్ రిసీవ్. ఎక్కడైతే మనకు దొంగ నోట్లు వస్తున్నాయో అవి కూడా మనం ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయాలి. ఇకపోతే రిపోర్టింగ్ చేసే టైమింగ్స్ కూడా మీకు ఇస్తే అది కూడా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అది సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్కి వస్తే కనుక కంపల్సరీ విత్ ఇన్ 7 daysలో మనం రిపోర్ట్ చేసేయాలి. అలాగే సపోజ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి, దట్ మీన్ విత్ ఇన్ ఫోర్ట్నైట్ లోపల మనం రిపోర్ట్ చేయాలి, CTR రిపోర్ట్స్. ఇలాగ టైమింగ్స్ ఆఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ కూడా అడుగుతాడు, అది కూడా ఇంపార్టెంట్. సో ఆ రకంగా ఈ ఈ టాపిక్స్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే సరిపోతుందండి. ఓకే, విత్ దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.